భర్త చచ్చిపోయాడు, కొడుకుని చచ్చిపోయారు, ఆస్తంతా కోల్పోయింది, వాళ్ళపై బుద్ధి పెట్టుకుని వెళ్ళిపోయింది. తండ్రి రూతు హత్తుకొని, ఇక్కడున్న నా తల్లిదండ్రులు భక్తిహీనులు, మోయాబు దేశంలో ఉన్న నా తల్లిదండ్రులు భక్తిహీనులు, నా బంధువులు భక్తిహీనులు, నా తోబుట్టులు భక్తిహీనులు, నా ఇంటి వాళ్ళందరూ భక్తిహీనులు. ఈ భక్తిహీనులకు కాదు నేను సాయం చేసేది. నయోమి భక్తి పరురాలు, నయోమి నీతిమంతురాలు, నయోమి ఆత్మీయురాలు, పెదవరాలైనా వృద్ధురాలైనా అనాథైనా ఆమెకు నేను సహాయం చేయాలని వచ్చింది. రూతు హత్తుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతురాలకు సాయం చేయడానికి వచ్చింది, నీతిమంతురాలను ఆదుకోవడానికి వచ్చింది, నీతిమంతురాలకు అండగా ఉండడానికి వచ్చింది. ఇల్లుందో లేదో తెలియదు, పరుగుందో లేదో తెలియదు, ఒంటాకు వాకులుందో లేదో తెలియదు, అయినా కానీ ఎవరికి సాయం చేయడానికి వచ్చింది? రూతు నీతిమంతురాలకు, భక్తి పరురాలకు, ఏమి లేకపోయినా రిక్తురాలుగా ఉన్న సాయం చేయడానికి, అండగా నిలవడానికి వచ్చింది కనుక దేవుడు సాయం చేసేది విధానం. వివాహం కాని ధనవంతుడైనటువంటి బోయాజు రాజుతో వెదవరాలైనటువంటి రూతుకు వివాహాన్ని జరిగించాడు. చెప్పబడవా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఉగ్రత వచ్చిందా? దేవుని ఆశీర్వాదం వచ్చిందా రూతు మీదకి? కారణం నీతిమంతులకు సహాయం చేయడానికి వెళ్ళింది. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా కులస్తులని, మా బంధువులని, మా తోబుట్టులని ఏమంటే భక్తిహీనులకు సాయం చేయడానికి డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారని జాగ్రత్త. భక్తి పనులకు నువ్వు సపోర్ట్ చేయాలి. భక్తి పనులకు నువ్వు సహకరిస్తే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆశీర్వాదం. ఇక్కడ యెహోషాపాతుకు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడంటే యెహోషాపాతు దేవుని అడిగే మనిషి, దేవుని ఎందుకు విచారణ చేసే మనిషి, దేవునికి సమస్య చెప్పుకునే మనిషి. ఒకరోజు ఏం జరిగిందంటే యెహోషాపాతు మీదకి శత్రు సైన్యం యుద్ధానికి వచ్చేసారండి. ఏం చేయాలో తెలియదు. మందిరంలో వెళ్ళిపోయాడు. మందిరంలో వెళ్ళిపోయి బాగా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ఒక విషయం చెప్తున్నాను, భక్తి పరులుగా మనం ఉంటే ఏ విధవ చేతనైనా దేవుడు బ్రతికిస్తాడండి. ఏ విధముగానైనా మనల్ని బ్రతికిస్తాడు. భక్తిహీనులుగా ఉంటే ఏ విధముగానైనా చేపేస్తాడు. జాగ్రత్త మా రాయలు. కాబట్టి మనం ఎలా ఉండాలి? భక్తి పరులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, ఆత్మీయులుగా ఉండాలి, నీతిని సంపాదించాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు? ఎంత డబ్బున్నా ఏమి ఉపయోగం అండి? ఎట్లునే కాటుక నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. దేవుడితో చెప్పండి. ఏం చెప్తున్నాడు? అరే అయ్యగారు రాజభాషలో విస్తారమైన వాటిని చెప్పరా, నేను అసౌకర్యం ఎక్కడికి వెళ్తాను చెప్పా కడుపు నిండాలో పెట్టుకోవచ్చు అని వర్షం పంపిస్తున్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు. ఆ తగ్గేదాకా మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు లేవు. బాగా తిన్నావా వాళ్ళు చెప్పయ్యా అంటున్నారా? చెప్పేవాళ్ళు కాదు. దైవజనుడికి ప్రేమతో ఎవరైనా పెడతారు, ఎవరి దైవజనుడిని ఆదరించడానికో, దైవజనుడు సహాయం చేయడానికో, దైవజనుడికి మేలు చేయడానికో, లేక దైవజనుడు తింటే మాకు ఆశీర్వాదం అని, దైవజనుడు తింటే మాకు దీవెనని, దైవజనుడు తింటే మాకు క్షేమమని నమ్మినటువంటి వాళ్ళు పెడతారు. మరి నమ్మనటువంటి వాళ్ళు ఏం పెట్టట్లా. మా ప్రియంకి ఏం పెట్టట్లా, నువ్వు ఏం పెట్టట్లా, అది ఎప్పుడు పెడతావు? ఉద్యోగం వచ్చి పెడతాకంటే మీకు కావాల్సింది పెడతా. ఉద్యోగం రావాలంటే ప్రార్థన మానేస్తుంది ఎట్లా మరి చెప్పండి? ప్రార్థన మానేస్తా, ప్రార్థనలో గడపా. కనీసం 2 గంటలు ప్రార్థనలో గడిపి అక్కడి నుంచి ఇష్టం దున్నా నీకు జ్ఞానం ఇస్తా, తెలివిని ఇస్తా, ధైర్యం ఇస్తా, విశ్వాసం ఇస్తా అంటాడైనా దేవుడి సుఖ గడపాలి. మనం
దేవుని ప్రజలారా, అలా ప్రార్థన చేస్తుంటే ఆ ఈ ఎఫ్సిబా తల్లి 10 అట్లు వేసుకొచ్చింది. ఇన్నట్లు లెక్క పెట్టిన 10 అట్లు వేసుకొచ్చింది. ఏం కాకుండా 10 అట్లు వేసుకొచ్చింది. ఆయన ఎన్ని అవుతుంటారు ఒక 3 అట్లు మాత్రం తిన్నా, 7 అట్లు మాయిగారికి పెట్టా. ఇక కుమ్ముడు మాయిగా కడుపెట్ట పెట్టేందుకు కానీ అందుకే మా పేద పట్ట వస్తుంది ఆయనకి. ఇలాగ పేదకాయలాగా వస్తుంది పట్ట. కాబట్టి దేవుని ప్రజలారా, ఏదేమైనా కానీ దేవుని మహాకృపను బట్టి మీకు చెప్పేది ఏంటంటే, మనం ఎవరు సాయం చేయాలి? సావుకుడికి ఎవరైతే పెడతారో వాళ్ళకి దేవుడు తప్పుడు దీవులిస్తాడు, వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళని కాపాడతాడు, వాళ్ళని ఆదరిస్తాడు. ఎందుకంటే సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అది మనమ్మ గారు ఫోన్ చేసింది. మనమ్మ గారు ముందు ఫోన్ చేస్తే నీ అట్లు వద్దు, నువ్వు వద్దు అని చెప్పేవాడిని. ఎందుకంటే ముందు ఇంటి వెళ్తుంది అని చెప్పేవాడిని. అట్లు వచ్చాదని చెప్పింది. అయ్యా నేను బాధలు వేసి రాస్తాను, నీ బాధలు వద్దు, ముందు అట్లు వచ్చేసేది చెప్పండి. దేవుడితో చెప్పండి హల్లెలూయా. ఏంటంటే సేవకుడికి పెడితే మనకు ఆశీర్వాదం. ఒక ఆమె పెట్టదో పెట్టదంత, ఇది ఎక్కడ అంత అంటే సేవకుడు కూడా మార్చాలనా? మార్చాలి. లేకపోతే బాగా కేకలేస్తున్నాడు, బాగా ఎత్తున్నాడు, ఈయన కడుగు మారితే ఓపుకుంటుంది కదా అనుకుంటారా? కాదు, ఆత్మసిద్ధమే.